వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాడి కేసులో ఏటూగా ఉన్న భోగమోని సురేష్ పోలీసులకు లొంగిపోయాడు. ప్రధాన నిందితుడు సురేష్ లొంగిపోవడంతో ఆయన కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. దీంతో సురేష్ కు 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. కాటు దాడి జరిగిన నాటి నుంచి సురేష్ పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న నిందితుడు సురేష్ కోసం స్పెషల్ టీమ్స్ గాలింపులు చేపట్టాయి. వారం రోజులుగా అండర్ గ్రౌండ్ లో ఉన్న సురేష్ సడన్ గా పోలీసుల ముందు ప్రత్యక్షమయ్యాడు. భోగమోని సురేష్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరునిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటన సంచలనంగా మారింది. దాడి కేసులో వారం రోజుల నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. కేసులో A1 గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి ప్రస్తుతం చెర్లపల్లి జైలులో ఉన్నారు. రిమాండ్ రిపోర్టులో సురేష్ ను A2 గా నమోదు చేశారు. అటు అధికారులపై కర్రలు, రాళ్లు, కారం పొడితో ప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడ్డారని, సురేష్ వారిని ప్రోత్సహించాడని ఆరోపణలున్నాయి. అయితే ప్లాన్ ప్రకారమే అజ్ఞాతంలోకి వెళ్లాడని, తాను ఫోన్ వాడకుండా జాగ్రత్తలు తీసుకున్నారని పోలీసులు చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ తరుణంలో సురేష్ లొంగిపోవడంతో కేసు కీలక మలుపు తిరిగిందని చెప్పాలి.